అందరికీ నమస్కారం. దొంగతనం చేసిన జగన్ ఆధారాలతో బట్టబయలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో కొత్త రాజకీయ అంశం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఫర్నిచర్ వ్యవహారం చర్చకు వస్తోంది. టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. జగన్ క్యాంపు కార్యాలయం వినియోగిస్తున్న ఫర్నిచర్పై వైసీపీ అధికారులకు లేఖ రాసింది. జగన్ క్యాంపు కార్యాలయంలోని వినియోగిస్తున్న ఫర్నిచర్లో తమ దగ్గర కొంత ఉంచుకునేందుకు అనుమతించాలని వైసీపీ నేతలు కోరారు. మిగతా వాటికి రేటు ఎంత అన్నది చెబితే చెల్లించేందుకు రెడీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. దీనిపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫర్నిచర్ను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు లేఖ రాసిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ దాదా 40 మంది దొంగలు రాష్ట్రంపై పడి బందిపోట్లా దూసేశారు. చివరికి ముఖ్యమంత్రి పదవి నుంచి జనం దించేసిన సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుల్, సోఫాలు ఎత్తుకుపోయాడు. అడ్డంగా దొరికిన దొంగ జగన్ తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు మా పెద్దాయన కోడెల శివప్రసాద్ గారు ఇదే లేఖ రాస్తే ఎంత అమాననీయంగా ప్రవర్తించావు, గుర్తు తెచ్చుకో జగన్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించారు లోకేష్. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య ఈ అంశం చర్చకు దారితీసింది. అయితే ఏపీలో 2014 అధికారంలోకి వచ్చింది టీడీపీ. నవ్యాంధ్రప్రదేశ్కు తొలి స్పీకర్గా కోడెల శివప్రసాద్ వ్యవహరించారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయింది. అప్పటి వరకు స్పీకర్గా ఉన్న శివప్రసాదరావు ఇదే మాదిరిగా జగన్కు లేఖ రాశారు. ఫర్నిచర్కు ఎంత చెబితే అంత మొత్తం చెల్లిస్తారని పేర్కొన్నారు. ఇవేమీ పట్టించుకోలేదు జగన్ సర్కార్. నాడు కోడెల శివప్రసాదరావును దారుణంగా అవమానించారు. ఫర్నిచర్ ఎత్తుకుపోయారంటూ ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన శివప్రసాదరావు బలమరణానికి పాల్పడ్డారు అన్నది టీడీపీ అనుమానం. ఇప్పుడు దానిని గుర్తు చేస్తూ జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. అయితే ఇటీవల వరుస అంశాలు వైసీపీని ఇరుకుని పెడుతున్నాయి. తిరుమల డెకరేషన్ విషయంలో జగన్ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అది ఆ పార్టీకి ఒక విధంగా మైనస్ చేసింది. వెంటనే కూతురును తిరుపతికి తీసుకెళ్లిన పవన్ వారితో డెకరేషన్ ఇప్పించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీ ఫర్నిచర్ అంశాన్ని తెరపైకి తేవడం విశేషం. జూలైలో రాసిన లేఖ గురించి ఇప్పుడు ప్రస్తావన తేవడం వెనుక ఏదో ఉందన్న అనుమానం టీడీపీ నేతల్లో ఉంది. అందుకే లోకేష్ స్పందించారని తెలుస్తోంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.